అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సినీ జోష్. సౌత్‌లో పూజా హెగ్డే హవా తగ్గుతుంది అన్న సమయంలో ఆమెకి తమిళం నుంచి క్రేజీ స్టార్ హీరోల మధ్య ఆఫర్స్ అయితే వచ్చాయి. అందులో ఒకటి సూర్య చిత్రం, మరొకటి విజయ్ చిత్రం. అలా కాలీవుడ్‌లో పూజా హెగ్డేకి అదిరిపోయే ఆఫర్స్ అయితే దక్కాయి. దానితో పూజా హెగ్డే టైం స్టార్ట్ అయింది అన్నారు. తర్వాత మరోపక్క నాగ చైతన్యతో మరోసారి తెలుగులో జోడీ కట్టే అవకాశం వచ్చింది. కార్తిక్ దండు దర్శకత్వంలో నాగ చైతన్య నటిస్తున్న మూవీలో పూజా హెగ్డేని హీరోయిన్ గా అనుకున్నారట. ఇంతలోపలే ఆ ప్రాజెక్ట్ లోకి మీనాక్షి చౌదరి వచ్చి చేరిపోయింది. దాంతో అందరూ పూజా హెగ్డే మొదటి హీరోయిన్ అని, ఆ తర్వాత మీనాక్షి రెండో హీరోయిన్ అంటూ ప్రచారం అయితే జరిగింది. తాజా సమాచారం ప్రకారం అందిన విషయం ఏంటి అంటే, పూజా హెగ్డే కన్నా మీనాక్షి చౌదరికి ఎక్కువ క్రేజ్ ఉంది. అందుకే పూజా హెగ్డేని పక్కన పెట్టేసి కార్తిక్ చేతుల ప్రాజెక్ట్ అనేది మీనాక్షి చౌదరిని తీసుకున్నారన్న వార్త అయితే సెన్సేషన్ అవుతుంది. ఈ లెక్కన మీనాక్షి చౌదరి పూజా హెగ్డే ఆఫర్ కి ఎసరు పెట్టి చెక్ పెట్టేసింది అని చెప్పి నెటిజన్స్ అయితే గుసగుసలాడిపోతున్నారు. మరి మీరేమనుకుంటున్నారు? కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంతకీ ఇద్దట్లో ఎవరు బాగుంటారు? మీనాక్షి చౌదరియా లేదా పూజా హెగ్డేనా?